2024 ఈరోజు ఎందుకు చెప్తానంటే ఈరోజు మాకు ఆఖరి రోజు ఎంపీపీగా పదవి బాధ్యతలు చేపట్టి ఈ రోజుకు 5 సంవత్సరాలు గడిచిపోతుంది. ఈ సందర్భంగా గన్నవరం మండల ప్రజలకు ముందుగా పాదాభివందనం చేస్తూ నా యొక్క ఎంపీటీసీ కాన్స్టిట్యున్సీ హనుమాజిపల్లె, మైలారం, సాంబాయిపల్లె ప్రజలకు, అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు, బాబులకు, నన్ను మా మిస్సెస్ అయిన ఇంతకుముందు ఎంపీటీసీ 2 సార్లు నన్ను అవకాశం ఇచ్చి ఈ 3 గ్రామాల ప్రజలు నన్ను ఎన్నుకున్నందుకు ప్రత్యేకంగా వారికి శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నా. ముఖ్యంగా ఏంటి అంటే గన్నవరం మండలం కొత్త మండలంలో మొట్టమొదటిసారిగా నన్ను ఎంపీపీగా ఎన్నుకున్నందుకు గన్నవరం మండల ప్రజలకు కృతజ్ఞుడై ఈ రోజుకు 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని నా పదవి అయిపోయినా కూడా ఈ గన్నవరం మండల ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మన ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మన ఎమ్మెల్యే గారు కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఈ గన్నవరం మండల ప్రజలకు, అలాగే నాకు సహకరించిన ప్రతి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ 5 సంవత్సరాలు నాకు మండలంలోని మండల స్థాయి అధికారులైనా, మా కార్యకర్తలైనా, మా తోటి ఎంపీటీసీలైనా నాకు మంచి సహకారం అందించి, నాకు అన్ని వేళలా సహకారం అందించి నాకు తోడు నీడగా ఉన్నటువంటి మా సోదరులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ, నేను ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్క గ్రామాన్ని ఈ గ్రామం నాది కాదనకుండా అన్ని గ్రామాలు నాయని 2 కళ్ళు అన్నట్టుగా ఏ ఊరు కూడా ఈ ఊరు నాది కాదనకుండా ప్రతి ఒక్క ఎంపీటీసీ పరిధిలో అన్ని గ్రామాలు నా గుండెల్లో పెట్టుకొని నాతోనయ్యే పనులను నేను పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా కూడా నేను బాధ్యతాయుతంగా పనిచేసి పెట్టినా. దానికి ఎవరు కూడా నన్ను తప్పుగా అనుకోకూడదు. ఎందుకంటే నేను ఏ విషయంలో కూడా కొద్దిగా కటుగా ఉన్నా కూడా నేను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి నాతోనయ్యే పనులు నేను దాదాపు చేసిన. వీరు పార్టీలకు అతీతంగా వీళ్ళు మన పార్టీ కాదు, వీళ్ళు మన పార్టీ అని చెప్పి నేను తప్పును తప్పు అని చెప్పి ఎప్పుడు నేను అట్లా మాట్లాడలేదు, అట్లా చూసుకోలేదు కూడా. దానికి ఒకవేళ నేనేమన్నా కొన్ని సందర్భాలలో గమన పని భారమై లేకుంటే కొద్దిగా బిజీ టైంలో ఏమన్నా నేను పొరపాటు కానీ ఏది కానీ నేను మాట్లాడితే నన్ను గన్నవరం మండల ప్రజలు క్షమించాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నా. ఈ 5 సంవత్సరాల అవకాశము మంచి మార్గంలో. కాకపోతే ఒక బాధ ఏంటి అంటే మన ఎమ్మెల్యే గారు వచ్చినాక నిజంగా చాలా సంతోషం అనిపించింది. మన కవ్వంపల్లి సత్యనారాయణ వచ్చినాక 1 సంవత్సరం ఉంటేనన్నా కొద్దిగా ఏంటి అంటే కొన్ని పనులు అయ్యేటుండే, మనకు కొన్ని ప్రభుత్వ భవనాలు లేకుండే. ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు దాదాపుగా అవి కూడా మనం ఉన్నా లేకున్నా ఎమ్మెల్యే గారు మన మండల ప్రజలు అందరూ మనం ఎమ్మెల్యే గారికి సహకరించి మన మండలాన్ని ఒక ఆదర్శవంతమైన మండలంగా తీర్చిదిద్దుతా అని చెప్పి మన ఎమ్మెల్యే గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. దానికి మనం ఎమ్మెల్యే గారికి తోడుగా నీడగా ఎప్పుడు సహకారం అందించాలి. దానికి మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా విన్నవించేది ఒకటే, ఈ గన్నవరం కొత్త మండలాన్ని జిల్లాలోనే రాష్ట్రంలోనే ఒక ఉత్తమ మండలముగా తీర్చిదిద్దాలని చెప్పి మన ఎమ్మెల్యే గారిని మొన్న సర్వసభ సమావేశంలో కోరడమైనది. ఎమ్మెల్యే గారు కూడా అదే స్థాయిలో ఖచ్చితంగా నేను గన్నవరం మండలాన్ని ఖచ్చితంగా ఈ 6 మండలాల కల్లా గన్నవరం మండలాన్ని ఒక మంచి స్థాయిలో మంచి ఉత్తమ మండలంగా తీర్చిదిద్దాలని మాట ఇవ్వడం జరిగింది. దానికి మన మండల ప్రజలందరూ ఎమ్మెల్యే గారికి సహకరించాలని చెప్పి మన కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించాలని చెప్పి కోరుకుంటూ
నాకు మరొక్కసారి ఈ అవకాశం ఇచ్చిన ఈ మండల పరిషత్ అధ్యక్షుడిగా గన్నవరం మండల పరిషత్ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన ఈ గన్నవరం మండల ప్రజలకు మరియు నా తోటి ఎంపీటీసీలకు నా తోటి సర్పంచ్లకు మన మండల స్థాయి అధికారులకు మా ఎంపీపీ మండల పరిషత్ ఏదైతే మా సిబ్బందికి అందరికీ ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ముఖ్యంగా పత్రికా విలేకరులు కూడా మంచి సహకారం అందించారు. మీ మేలును కూడా నేను మర్చిపోలేను. వాస్తవంగా మీకు కూడా ఏదన్నా ఎప్పుడైనా బాధ అనిపిస్తే కూడా మీరు కూడా పెద్ద మనసుతో నన్ను క్షమించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా కోరుకుంటున్నాను.